हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तक्षणात्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम्। मुहुरहो रसिका भुवि भावुकाः ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनः सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भगवदाख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमये। ఈ కృతిని హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహరికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీ పయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्त निर्मूलिकी घोर नेरद विमुक्त शिलाहत गोप गोपिका पालिकी वर्णधर्म परिपालिकी अर्जुन भुज युग्म संचालिकी मालिकिन विपुल दिक्र निरुद्ध मरीचि मालिकिन क्षन्तकु कलियोरग विशाल फणोपरिनर्तन क्रियारन्तकु उल्लसन्मगधराज चतुर्विध घोरवाहिनी हन्तकु इन्द्रनन्दन नियन्तकु सर्वचराचरावलीमन्तकु निर्जितेन्द्रिय समञ्चित भक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्र मृतनन्दनदायिकी रुक्मिणी मनस्थायिकी भूतसम्मद विधायिकी साधुजनानुराग संधायिकी पीतवस्त्र परिधायिकी पद्मभवण्ड भण्ड निर्मायिकी गोपिका निवह मंदिरयायिकी शेषसायिकी। हरिः ओं శ్రీ గురుభ్యో నమః। విక్రమావతారంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదము యొక్క కాలి గోటి చేత చేల్చబడినటువంటి ఆ బ్రహ్మాండ కటాహం ఆ కప్పు చీలిన తరువాత అక్కడి నుంచి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదరజం ఎర్రనైనటువంటి పాదరజం యొక్క స్పర్శ చేత ఆ పైనుండి బ్రహ్మాండమైనటువంటి ఒక నీటి ధారంతా కూడా ప్రవహించడం ప్రారంభించింది కిందకి. ఆ ప్రవహించినటువంటి ఇది ఎక్కడికి వచ్చింది అంటే యుగ సహస్ర ఉపలక్షణేన అతిమహత దివహమూర్ధని అవతతార. అలాగా ఎంతంటే 1000 మహాయుగాల పరిమాణం కలిగినటువంటి కాలంలో అది అలాగా కిందకి అలా ప్రవహిస్తోందిట. 1000 మహాయుగాల పరిమాణం అంటే మహాయుగం అంటే ఏమిటంటే 4 యుగాలు 4 యుగాల కాలాన్ని కలిపితే ఒక మహాయుగం అంటారు. అంటే కృత త్రేత ద్వాపర కలియుగం. ఈ 4 యుగాలు కలిపినటువంటి మొత్తం కాలాన్ని ఒక మహాయుగం అంటారు. అటువంటివి 1000 మహాయుగాల కాలం వరకు కూడా అది పైనుంచి కిందకి అలాగ జారుతూ 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 ఎప్పుడొచ్చింది అంటే దివహ మూర్ధని
దేవలోకానికి శిరస్సు లాంటిది అయినటువంటి ధ్రువలోకానికి 1000 సహస్ర మహాయుగాలు అయిన తర్వాత వచ్చి ఆ ధ్రువమండలం మీద పడింది. ఆ ధ్రువమండలాన్ని ఏమంటారంటే విష్ణుపదము అంటారు. కాబట్టి విష్ణుపది అంటే విష్ణుపదం నుంచి వచ్చినటువంటిది కాబట్టి విష్ణుపది అనేటువంటి పేరు కూడా తర్వాత వచ్చింది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ధ్రువమండలం ఏమిటి అంటే విష్ణుపదము అంటారు. దాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క పదము అంటారు. ఇప్పుడు అది ఎప్పటికి వచ్చింది అంటే 1000 మహాయుగాల పర్యంతము కూడా పైనుంచి కారుతూ వచ్చి ధ్రువమండలం మీద వచ్చి పడడానికి అంత టైం పట్టింది అన్నాడు. ఇదే విధంగా కానీ మనం చూసినట్లయితే రీసెంట్ ఎస్ట్రానామికల్ ఆ కాలం యొక్క పరిమితిని చూసినట్లయితే కాంతి సంవత్సరము అంటారు. అంటే ఏమిటి? ఒక కాంతి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి కాంతి వెళ్తుంది. ఒక సెకండ్కి ఇంటూ దాన్ని 60 చేసామనుకో ఒక నిమిషానికి, దాన్ని ఇంటూ 24 గంటలు చేసామంటే ఒక రోజు, దాన్ని ఇంటూ 365 రోజులు పెట్టి మనం గుణించామంటే ఒక సంవత్సరం అవుతుంది. అటువంటి అంత దూరం అది ప్రయాణం చేస్తుంది, కాంతి సంవత్సరాలు. సో కాంతి సంవత్సరము అనేటువంటిది ఏమిటి అంటే డిస్టెన్స్కి కొలమానం అన్నమాట. అంటే అనంతమైనటువంటి ఎవరు ఊహించలేనంత దూరం నుంచి తగిలిందట శ్రీ మహావిష్ణువు యొక్క ఇది. అక్కడ ఒక నది ఉంది. ఆ నది ఈ ధ్రువమండలానికి చేరడానికి 1000 మహాయుగాల కాలం పట్టింది. ఆ ధ్రువమండలం ఏమిటి అంటే స్వర్గం యొక్క శిరస్సు అని చెప్తూ ఉంటారు. దాన్ని విష్ణుపదం అంటారయ్యా. అలాగ వచ్చినటువంటి ఆ నీరు ఆ ధ్రువుడి మీద పడేటప్పటికీ ఆయన ఆ శ్రీహరి పాదపద్మాల నుంచి వెలువడినటువంటిది కాబట్టి ఆ నదిలో అలా కంటిన్యూస్గా పడుతూ ఉంటే అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ధ్రువుడు ఆ నదిలో 3 పూట్ల కూడా స్నానాలు చేస్తూ ప్రతి పూట కూడా ఆయనలో ఉండేటువంటి ఆ భక్తి ప్రవృద్ధమానం అవుతూ ఉండి కళ్ళమ్మటి నీళ్ళొచ్చి శరీరం అంతా గగురు పొడిచి రోమాంచం కలిగినటువంటి పరిస్థితి అయిందయ్యా అని నిన్నటి కార్యక్రమంలో చూసిన తర్వాత ఈవేళ పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ఇంకా ఆ నది ధ్రువమండలం దగ్గర ఉంది కదా, ఇప్పుడు ధ్రువమండలం నుంచి కిందకి వస్తూ ఉండేటువంటి ఆ ప్రయాణాన్ని ఆ దేవనది ఆ భగవత్పది అనేటువంటి ఆ నదిని భగవత్పది అని భగవంతుడి యొక్క పాదముల చేత కటాహము చేల్చబడి వచ్చినటువంటి నది. దానికి స్పెసిఫిక్గా భగవంతుడి పాద సంస్పర్శ చేత వచ్చినటువంటిదని మాత్రమే ఉంది తప్ప దానికి ఎవరెవరు పేరులో పెట్టడం లేదు. కాబట్టి అది భగవత్పది. అటువంటిది తతః సప్త ఋషయస్తత్ప్రభావాభిజ్ఞాయాం నను తపస అత్యంతకీ సిద్ధిరేతావతి భగవతి సర్వాత్మని వాసుదేవేనుపరత భక్తియోగలాభేనైవోపేక్షితాన్యార్థాత్మగతయో ముక్తిమివాగతా ముముక్షవ ఏవ స బహుమానం అద్యాపి జటాజోటైరుద్వహంతి అని. తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత అంటే ఆ ధ్రువమండలంలోకి 1000 మహాయుగాల తర్వాత అప్పటికి కానీ వచ్చి ధ్రువమండలానికి తాకటం లేదు అంటే మనం చూస్తున్నటువంటి ఈ విశాల విశ్వం ఎంత దూరంలో ఉందో ఆలోచించండి. ఇక్కడే మన ధ్రువమండలమే అనంతమైనటువంటి దూరంలో ఉంది. ఆ ధ్రువమండలం మీదకి ఆ భగవత్పది అనేటువంటి పండుగ 1000 సహస్రయుగాల కాలం పట్టిందిట. అలాగా తత్ప్రభావ అభిజ్ఞ ఆ గంగ యొక్క మహిమ తెలిసినటువంటి వాడు. తత్ అంటే ఆ భగవత్పది అయితే విష్ణుపది అనేటువంటి ఆ నది యొక్క ప్రభావ అభిజ్ఞా ఆ దాని యొక్క ప్రభావం తెలిసినటువంటి సప్త ఋషయాం తపస అత్యంతకి సిద్ధి నన్ను ఏతావతి అనేటువంటి విషయంగా వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు ఈ సప్త ఋషులు ఎక్కడుంటారంటే ధ్రువమండలానికి కిందుండేటువంటి సప్త ఋషులుకి ఓహో
ఈ గంగ ఆ పైనుంచి వస్తున్నటువంటి గంగ యొక్క తత్ ప్రభావ అభిజ్ఞా, దాని యొక్క ప్రభావం తెలుసుకుని వాళ్ళందరూ ఏం చేశారంటే, అబ్బా ఇది మనకి పూర్ణత్వాన్ని ఇస్తుంది అంటే పూర్ణత్వము, ఇంకా సప్త ఋషులకి కూడా ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ పరమాత్మలో లీనమైపోయి మళ్ళీ జన్మలు లేకుండా ఇంకా ఏ లోకాల్లోనూ కూడా ఉండకుండా ఉండేటువంటి స్థితి సప్త ఋషులకు కూడా అక్కడ కలగలేదు. ఇంకా సప్త ఋషులు ఆ సప్త ఋషి మండలం అనేటువంటి లోకంలో వాళ్ళు అలా తపస్సులు చేసుకుంటూనే ఉన్నారు, అక్కడ తప్పిస్తూనే ఉన్నారు, అక్కడ భక్తిభావంతోనే ఉన్నారు. వాళ్ళు ఆ పరమాత్మ తత్వంలోకి ఇంకా వాళ్ళు లీనం అవ్వలేదు. అందువల్ల వాళ్ళకి ఈ వస్తున్నటువంటి భగవత్పదీ నది యొక్క ప్రభావం తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఇది పరిపూర్ణమైనటువంటి సిద్ధి వస్తుంది మన తపస్సుకి అని చెప్పి, ఏ ఋషయ యాం ఏ గంగనైతే తపస్సు యొక్క ఆత్యంతకీ సిద్ధి, ఇది పరిపూర్ణ, ఇంకా ఇదే అంతిమమైనటువంటి సిద్ధిచ్చేటువంటిదే ఈ నది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆ జడలన్నీ కూడా ఇప్పేశారు. వాళ్ళంతా జడ కట్టుకుని పెద్ద టోపీలాగా కట్టేసుకుంటే ముడులు వేసేసుకుంటారు కదా, వెంటనే ఆ పడుతూ ఉండేటువంటి ఆ జలం ఇలా వస్తూ ఉండేటప్పటికి వీళ్ళ జటలన్నీ కూడా ఇలా విప్పేసేసి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ మహర్షులు, ఆ సప్తర్షులు వాళ్ళు ఆ పైనుంచి ధ్రువమండలం దాకా వచ్చి అక్కడి నుంచి కిందకి సప్తఋషి మండలంలోకి వస్తున్నటువంటి అక్కడ ఉండేటువంటి సప్త ఋషులు వాళ్ళు జడలిప్పి ఆ గంగను అంతటినీ కూడా వాళ్ళు ధరిస్తూనే ఉన్నారయ్యా పరీక్షితు. అలాగా అది ఆ వచ్చినటువంటి నది ఏమిటి అంటే, అది సాక్షాత్తుగా నడిచి వచ్చినటువంటి మోక్షమే అది యాక్చువల్గా నదీ రూపంలో ఆ మోక్షము అనేటువంటి ఆ ప్రభావం నడిచొచ్చినట్టుగా ఉంది. అందువల్ల అది ఆ నది ఎవరిని ఆదరిస్తుంది అంటే, మోక్షకాములను ఆదరించేటువంటి విధంగా వారు ఆమెను ఆదరిస్తూనే ఉన్నారు. అంటే మోక్షం అనే మోక్షలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, ధనలక్ష్మి, సరస్వతి అంటాం కదా. మోక్షలక్ష్మి అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ గంగ పైనుంచి వస్తున్నప్పుడు వీళ్ళు జడలు విప్పేసేసి ఆ శిరస్సు మీద, ఆ సప్తఋషుల యొక్క శిరస్సుల మీద అవి పడుతూ ఉండేటప్పుడు సాక్షాత్తు మోక్షలక్ష్మియే వచ్చింది అని చెప్పి ఆ గంగను వీళ్ళు చాలా ఆదరంగా చేస్తూ ఉన్నారయ్యా. ఇలా ఉండేటువంటి ఆత్మజ్ఞానులైనటువంటి ఆ మహర్షులు ఏమనుకున్నారంటే, సర్వ ప్రాణులలోనూ కూడా ఆత్మరూపంగా ఉండేటువంటి వాసుదేవుడి యొక్క ఆ స్థితిని, ఆ పరమాత్మ అయినటువంటి సర్వజీవరాశుల్లోనూ కూడా వసించేటువంటి ఆ వాసుదేవ తత్వం మీద వీళ్ళకి భక్తి యోగం పొందింది. అలాగే ఇందాక చూసాం కదా, ధ్రువమండలంలో ధ్రువుడి మీదకి వచ్చేటప్పటికి భక్తి నిరంతరము పెరగడం దినదిన ప్రవర్ధమానం అయింది కదా భక్తి. ఆ నీరు మన మీద పడుతూ ఉండేటప్పుడు వాళ్ళు సప్తఋషులైనా సరే, మనలాంటి మానవులమైనా సరే దానిని ఊహించి ఆ గంగంతా కూడా మన నెత్తి మీద పడుతుందంటుగా భావన చేసి ఆ నదీ ప్రవాహంలో మనం తల మునకలు అవుతున్నాము అనుకుని ఆ గంగని మనం ఆదరించి శిరోధార్యం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే, సకల ప్రాణులలోనూ ఉండేటువంటి, ఇప్పుడు మన శరీరాల్లో కూడా భగవంతుడు వాసుదేవుడు ఉన్నాడుగా, ఇప్పుడు మనకి ఆ నదీ ప్రవాహం పడడం వల్ల మనలోనే ఉండి సర్వవ్యాపకమైనటువంటి వాసుదేవుడి మీద భక్తి నిరంతరము కూడా పెరుగుతూనే ఉంటుందయ్యా. కాబట్టి అలాగ భక్తి పెరగడం ఒకటే కాదు, ఇక రెండోది ఏం జరుగుతుందంటే, తావన్మాత్రము చేత అది ఆ నదిని మనం ఇలాగ భావించి మనం దాంట్లో ములుగుతున్నాము అనేటువంటి భావన చేసినట్లయితే తావన్మాత్రం దాని యొక్క భావన చేతే ఇతర పురుషార్థాలు అన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. కానీ ఈ మహర్షులు వీళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి ఆ మోక్షానికే చివరదైనటువంటి ఆ అది మీద పడ్డంతోనే ఇంకా వాళ్ళు ఈ 4 పురుషార్థాలు కూడా మాకు అక్కర్లేదు అనుకున్నారు. ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి, మోక్షం అంటే ఇక్కడ ఆ మోక్షం కాదు, మోక్షం అంటే ఈ బంధనాల నుంచి విముక్తి పడడం, సంసార బంధనాల నుంచి విముక్తి పడడం అనేటువంటిది సాధన వల్ల వస్తుంది.
అది అభ్యాస వైరాగ్యం చేత వచ్చేటువంటి మోక్షం. కాబట్టి ధర్మ పురుషార్థాల్లో ఇవి ఉంటాయి. ఈ 4 పురుషార్థాలు కూడా అక్కర్లేదు. ఎందుకు అంటే మాకు ఆ నిరంతరము కూడా ఆ వాసుదేవుడి మీద భక్తి పెరిగిపోతుంది. కాబట్టి భక్తి అనేటువంటిది, భక్తి యోగం అనేటువంటిది ఏమిటంటే 5వ పురుషార్థము. అదే అందరూ కూడా ఆదరించవలసినటువంటిది. అంతే తప్ప ధర్మార్థకామ మోక్షాలు చాలు మాకు అనేటువంటి సంకల్పం కన్నా భక్తి యోగం కావాలి, భక్తి పరిపూర్ణంగా నిండాలి, భగవంతుడే కావాలి, భగవంతుడి యొక్క పాదాలే నా తల మీద ఉండాలి, నా మనసులో ఉండాలి, నా హృదయంలో ఉండాలి, నేను దానిని మాత్రమే ఆస్వాదిస్తూ ఉండాలి, దానినే నా శరీరంలో అణువణువున నింపుకోవాలి అనేటువంటి అనన్య మమతా విష్ణు ప్రేమ సంగతో భక్తిరిత్యభిజీయతే అన్నారు. కాబట్టి స్వస్వరూపానురక్తి భక్తి అన్నారు. కాబట్టి అదే 5వ పురుషార్థం. మిగతా ఈ 4 పురుషార్థాలు మాకు అక్కర్లేదు, పక్కకు దోసేసినట్టుగా వాళ్ళు ఆ మహర్షులు, ఆత్మజ్ఞానులైనటువంటి మహర్షులు, ఓ పరీక్షితు, వాళ్ళు దానిని నిరాకరించారయ్యా. అలాగా వాళ్ళు జటాజూటై సుబహుమానం, చాలా ఆదర్శంగా పైనుంచి వస్తున్నటువంటి నీటిని వాళ్ళ జటాజూటాల్లో శివుడు గంగని బంధించినట్టుగా వాళ్ళు బంధించేసేటప్పటికి వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చింది, భక్తిభావం ప్రవర్ధమానం అయిపోయింది. అప్పుడు వాళ్ళు మాకు ధర్మార్థకామ మోక్షాలు ఇవే మాకు అక్కర్లేదు, మాకు భక్తిభావంతో మేము పూర్తిగా నిండిపోయాము అనేటువంటి స్థితికి వాళ్ళు చేరుకున్నారయ్యా అని చెప్పి. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ధ్రువమండలం నుంచి ఆ భగవత్పతి నది సప్తర్షి మండలానికి వచ్చిన తర్వాత తతో అనేక సహస్రకోటి విమానానీక సంకుల దేవయానేనాం అవతరం ఇందుమండలం ఆవార్య బ్రహ్మ సదనే నిపతతి. అప్పుడు ఏం జరిగిందంటే తర్వాత ఆ సప్తర్షి మండలం నుండి అక్కడి నుండి అనేక వేల కోట్ల విమానాల గుంపులతో తిరుగుతూ ఆ సప్తర్షి మండలం దగ్గర అనేక వేల కోట్ల విమానాలలో తిరుగుతూ ఉంటాయి. అక్కడ విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఆ విమానాలలో దేవలోకాల్లో నుంచి వచ్చినటువంటి దేవతలందరూ తిరుగుతూ ఉంటారు. ఆ విమానాలు తిరిగేటువంటి ఆ ప్రాంతం నుంచి, అంటే పైన ధ్రువమండలం, తర్వాత సప్తర్షి మండలం, తర్వాత దేవతల యొక్క విమానాలు తిరిగేటువంటి ఒకానొక మండలం ఒకటి ఉంటుంది, ఒకానొక స్పేస్ ఉంటుంది. దాంట్లో నుంచి కిందకు దిగుతూ ఆ నది, భగవత్పది నది, విష్ణుపాదం నుంచి వచ్చినటువంటి ఆ పది కిందకి దిగుతూ మధ్యలో చంద్రమండలాన్ని ముంచెత్తేసిందయ్యా. చంద్రమండలాన్ని ముంచెత్తేసి అది మేరు పర్వత శిఖరం మీద ఉండేటువంటి బ్రహ్మపురి మీద పడింది. ఆ బ్రహ్మగారు నిర్మించుకున్నటువంటి బంగారు నగరం మీద పడింది అన్నాడు. తత అనేక సహస్రకోటి విమానానీక సంకుల దేవయానేన, అనేక సహస్ర కోటి విమానాలు తిరుగుతూ ఉంటాయట. అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఊహించుకున్నట్టే అది బ్రహ్మాండ కటాహం పగిలింది, పగలగానే బ్రహ్మాండమైనటువంటి గంగా ప్రవాహం పైనుంచి వస్తుంది. ఆ వచ్చేటువంటి గంగా ప్రవాహం సహస్రం అంటే 1000 మహాయుగాల కాలం పాటు ప్రయాణించి దేవలోకానికే శిరస్సు అనదగినటువంటి ధ్రువమండలం మీద పడింది. అక్కడ ధ్రువుడికి భక్తి పెరిగిపోయింది, భక్తిభావం పరిపూర్ణంగా ఆయనలో నిండిపోయింది, రోమాంచం అయిపోయింది, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. అక్కడ ఆయన ఏమిటంటే ఈ ధర్మార్థ పురుషార్థాలు ఈ పక్క తీసేసేసి ఇంకా నాకు భక్తి తప్ప నాకు ఏమీ అక్కర్లేదు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ సప్తర్షి మండలానికి వచ్చి పడింది. అది సప్తర్షి మండలానికి వచ్చేటప్పటికి సప్తర్షులు జటలన్నీ వెప్పదీసుకుని ఆ గంగానదిని వాళ్ళ జడల్లో ముడిపెట్టేసేసుకునేటప్పటికి వాళ్ళ ఆత్మజ్ఞానం కలిగి సర్వంలోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ వాసుదేవుడి యొక్క ఆ ఆనందంతో వాళ్ళు నిండిపోయారయ్యా. ఇలా నిండిపోయిన తరువాత ఆ సప్తర్షి మండలం నుంచి అది కిందకి దిగుతూ ఇంకొక లోకానికి వచ్చింది. అక్కడ ఏమిటంటే కోట్లాది విమానాలలో దేవతలందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే దేవలోకాలకి పైన సప్తర్షి మండలం, సప్తర్షి మండలానికి పైన ధ్రువమండలం, ధ్రువమండలానికి పైన ఆ గంగ ఉండేటువంటి ప్రాంతం, ఆ గంగ ఉండేటువంటి ప్రాంతం పైన అసలైనటువంటి గోలోకం అని చెప్పి మనకి బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. సరే, ఆ తర్వాత చూద్దాం. అలాగా వచ్చేసేసి దేవలోక మార్గంలోంచి వచ్చి చంద్రమండలాన్ని మించెత్తేసిందయ్యా.
ఇప్పుడు చంద్రమండలాన్ని మించెత్తింది అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే చంద్రుడు అంటే మనం చూసేటువంటి చంద్రమండలం కాదండి. అది ఒక చంద్రమండలం వేరే ఉంది. అది ఏమిటి అంటే మనకి శ్రీచక్రాన్ని కానీ మనం గమనించినట్లయితే శ్రీచక్రం యొక్క మధ్య బిందువుల్ని చంద్రమండలము అంటారు. అంటే ఏమిటనమాట, శ్రీచక్రం దేనికి సంకేతం? సృష్టి యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా శ్రీచక్రంలో ఉంటాయి కాబట్టి అక్కడుండేటువంటి చంద్రమండలము అంటారు. అదేవిధంగా మానవుడిని కలుసుకున్నట్లయితే సహస్రారం ఉందే మనం అంటే ఏమిటి, మనకి 6 చక్రాలు ఉన్నాయిగా, 7వ చక్రం అయినటువంటి సహస్రార మండలంలో మధ్య బిందువులో ఉండేటువంటి దాన్ని చంద్రమండలము అంటారు. కాబట్టి ఈ చంద్రమండలంలోకి ఆ నది వచ్చి పడింది అంటే ఏమిటనమాట, ఇప్పుడు చంద్రమండలం అంటే మన శరీరంలో ఉండేటువంటి సహస్రారంలో ఉండేటువంటి ఆ మధ్య బిందువులో ఉండేటువంటి చంద్రమండలంలో కూడా వచ్చింది అని చెప్పి మనకి భగవంతుడు ఆ విధంగా ఆశీర్వాదం చేశాడు, అనుగ్రహించాడు అని చెప్పి అనుకోవాలి. తరువాత ఆ చంద్రమండలం నుంచి దానికన్నా కింద ఉండేటువంటి మేరు శిఖర పర్వతం మీద ఉండేటువంటి బ్రహ్మగారి అక్కడ పడింది. ఈ చంద్రమండలం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని మనకి వామనావతారంలో పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని, ఆ వామనుడు త్రివిక్రమ కింద పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం చెప్పారు అంటే, ఇప్పుడు చంద్రమండలం ఎక్కడుందో ఆయన చూపించారు. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపై అంతై తోయద మండల భ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువినిపైనంతైర్మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అనేటువంటి దాంట్లో అలా వటుడు పెరుగుతూ ఉన్నాడయ్యా. పెరుగుతూ ఉండి తానెంతై నభో వీధిపై అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఆకాశం మీదకి ఆయన కాలు అలా వెళ్ళిపోతుంది. పెరుగుతున్నాడు ఆయన. పెరుగుతూ నభో వీధిపై అంతై తోయిద మండలాభ్రమున కల్లంతై. తోయిద మండలాభ్రం అంటే మేఘాల యొక్క మండలాలు. అంటే మనం ఈ భూమి చూసేటువంటి మేఘాలు కాదు, ఈ వీటికి ఈ నక్షత్రాలు గ్రహాలు ఫార్మ్ అవడానికి కావలసి వచ్చేటువంటి నెబ్యులార్స్ అంటారు, అవి మేఘమండలాలు. అంటే అవి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో పైన ఉంటుంది. ఆ మండలాభ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఆ పైన ఉండేటువంటి సూర్యమండలంకై చంద్రునికంతయ్యే దాని తర్వాత ఉండేటువంటి చంద్రుడియై ధ్రువునిపై ఆ తర్వాత ఉండేటువంటి ధ్రువమండలంపై మహర్వాటిపై దానిపైన ఉండేటువంటి సత్యపదోన్నతుండగు బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఆ బ్రహ్మాండం అని చెప్పి ఈయన కాలు తగిలి చిల్లుపడిందే అంతవరకు కూడా ఈయన యొక్క ఆ త్రివిక్రమ స్వరూపం పెరిగిపోయింది అని చెప్పడంలో చంద్రమండలం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి చంద్రమండలం కాదు, అది అలాగా చంద్రమండలాన్ని ముంచెత్తేసేసి మేరు పర్వత శిఖరం మీద ఉండేటువంటి బ్రహ్మపురి మీద పడిందయ్యా అన్నది వచ్చి అని చెప్పిన తర్వాత ఆ బ్రహ్మపురి మీద మేరు పర్వతం మీద పడినటువంటి ఆ నది ఏం జరిగింది అంటే తత్ర చతుర్ధా విద్యమాన చతుర్దిశమ అభిష్యందంతి నద నదీపతిమేవాభినివిశతి సీతా అలకనంద చక్షుర్భద్రేతి అయిందయ్యాది. అక్కడ అంటే ఏమిటి, ఆ బ్రహ్మ ఉండేటువంటి ఆ నగరం మీద పడినటువంటిది భిద్యమాన, అది విడిపోయింది. అప్పుడు అనేది ఏకధారగా పడుతున్నటువంటిది 4 ధారల కింద విడిపోయింది. విడిపోయి ఒక ధార సీత, రెండవది అలకనంద, మూడవది చక్షు అంటే చక్షువు, నాలుగవది భద్ర. ఇది చతుర్భిః నామభిః చతుర్దిశం అభిష్యందతి. ఈ విధంగా 4 విధాలుగా విడిపోయినటువంటి ఆ భగవత్పది, ఆ విష్ణుపది ఆ అన్ని మండలాన్ని దాటుకొచ్చి బ్రహ్మలోకం మీద పడినటువంటిది 4 విధాలుగా విడిపోయింది. అదేమో ఒక పాయ పేరేమో సీత, రెండవ పారె అలకనంద, మూడవది చక్షువు, నాలుగవది భద్ర అనేటువంటి పైది. ఈ 4 పాయలు కూడా 4 దిక్కుల్లోనూ కూడా ప్రవహించడం ప్రారంభిస్తూ ఉన్నాయి.
అలాగా నాలుగు దిక్కుల్లో ప్రవహించి అవి సముద్రాలకి చేరుతూ ఉన్నాయి. కాబట్టి సముద్రానికి చేరుకోవాలి కాబట్టి అవి మామూలుగా నదులు కానీ తర్వాత నదాలు కానీ ఈ అన్నిటికీ గమ్యస్థానం ఏమిటి అంటే సముద్రమే కదా. ఆ సముద్రంలోకి ఇవి వచ్చి పడ్డాయి అని చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు మనం చూసేటువంటి మనకు టెలిస్కోపులకి లేకపోతే మనకి రేడియో టెలిస్కోపులకి అందేటువంటి దాని నుంచి ఎంతో కిందకి వచ్చిన తర్వాత ఆ నీటి యొక్క ప్రవాహం అంతా కూడా 4 డైమెన్షనల్ కింద విడిపోయింది అని దాని అర్థం. అంటే ఏమిటన్నమాట, 4 డైమెన్షన్స్ కింద విడిపోయినటువంటి ఆ దేవనది ప్రవాహమే ఇప్పుడు నెమ్మదిగా భూమి మీదకి వచ్చింది. ఆ నదినే మనకి ఈ భగీరథ మహారాజు, రఘువంశానికి చెందినటువంటి భగీరథ మహారాజు అందులో ఉండేటువంటి ఆ అలకనంద అనేటువంటి ఆ నదిని ఆయన మన భూమండలం మీదకి తీసుకొచ్చేటువంటి కథ అక్కడికి రామాయణంలో అక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి కథ. ఈ మొత్తం కథ అంతటిని కూడా ఏమిటంటే గంగావతరణం. గంగా అంటే నీరు అనేటువంటిది అర్థం. ఏమిటండి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారండి అని మనం భావన చేసినట్లయితే, నీరు లేకపోతే ఎక్కడ ఏది కూడా ఏ ప్రాణి నిలవదు, జీవించలేదు. నీరు లేనటువంటి ప్రాంతం అనేటువంటిది ఉండదు. నీరు అంటే నారములు, నారములు అంటే నారాయణుడు, నారాయణుడు అంతా కూడా వ్యాపించిపోయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.